స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. సో ఇవాళ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రిలీజ్ అయింది. పిల్లలందరూ ఏపీ వచ్చాయి, తెలంగాణ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. సో మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది మీది. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ తెలంగాణ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ద రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ అని ఇచ్చారు. నోట్ ఇచ్చారు చూడండి. ఎనీ గ్రీవెన్సెస్ విత్ రిగార్డ్ టు ద ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కెన్ బి బాట్ టు నోటీస్ ఇమ్మీడియట్లీ along with supporting documents which shall be uploaded or mailed on email ID ఇచ్చారు. KNRUHS knrugadmission@gmail.com or on or before 12 noon of 26th వరకు టైం ఇచ్చారు. ఓకే, సో చాలా తక్కువ టైం ఇచ్చారు. ఏపీలో అయితే 25th వరకు ఇచ్చారు కదా. సో గ్రీవెన్సెస్ రిసీవ్డ్ ఆఫ్టర్ 12 noon on 26 shall not be considered. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ షాల్ బి నోటీస్డ్ ఆఫ్టర్ ద అడ్రసింగ్ ఆల్ ద గ్రీవెన్సెస్. ఓకే, సో 26th బిఫోర్ 12 noon వరకు మెయిల్ చేయాలి గ్రీవెన్సెస్ ఏమన్నా ఉంటే. తర్వాత యాక్సెప్ట్ చేయరు. మీరు ఇచ్చినటువంటి గ్రీవెన్సెస్ ని అడ్రస్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఆఫ్టర్ డిస్ప్లేయింగ్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్, ద సీట్ మ్యాట్రిక్స్ అండ్ నోటిఫికేషన్ ఫర్ ద వెబ్ ఆప్షన్స్ విల్ బి నోటిఫైడ్ ఇన్ ద యూనివర్సిటీ వెబ్సైట్. ఓకే, knruhs.telangana.gov.in లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు ప్రొవిజన్ అనేది వస్తుంది. సీట్ మ్యాట్రిక్స్ కూడా ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి తెలియజేస్తారు. సో స్పెషల్ కేటగిరీ పర్సన్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడి, చిల్డ్రన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ సర్వీస్ పర్సనల్ క్యాప్, సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL మెరిట్ లిస్ట్ విల్ బి డిస్ప్లేడ్ సపరేట్లీ. ఇందులో రాలేదు పీడబ్ల్యూడి కానీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాప్ కానీ తర్వాత సింగరేణి వాళ్ళకి సంబంధించినవి కూడా ఇందులో డిస్ప్లే చేయలేదు. సో ఏమేమి ఇచ్చారంటే చూద్దాం. సీరియల్ నంబరు, మీ నీట్ యూజీ రోల్ నంబరు, నీట్ యూజీ ర్యాంకు. ఓకే, 83 ఆల్ ఇండియా ర్యాంక్ నుంచి 693 మార్క్స్ వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేస్తున్నారబ్బా. ఎన్సిసి వెయిటేజ్ కూడా ఇచ్చారు. సో ఎన్సిసి సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి మీ స్కోర్ అనేది వెయిటేజ్ మార్క్స్ అప్లై అయిపోయి వాళ్ళది మెరిట్ లిస్ట్ లో వాళ్ళ ర్యాంక్ ముందుకు వచ్చింది చూసుకోండి. ఫైనల్ స్కోరు, నేము, సో జెండరు, కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ అన్ని ఇచ్చేసారు ఇక్కడ. సో దీంతో మీరు ఫిల్టర్ చేసుకొని కూడా ఎక్కడ ఏమి ఎంతవరకు ఉన్నారో కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ఎన్సిసి వాళ్ళకి కూడా ఇక్కడ వెయిటేజ్ ఇచ్చి మీ స్కోర్ అనేది మారడం జరిగింది. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోలో వచ్చేసి మనము ఇక ఎంతమంది అప్లై చేశారు అంటే 18,469 మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఓపెన్ వచ్చేసి 3,492 అప్లికేషన్లు మంది స్టూడెంట్స్ ఉన్నారు. బీసీబీలో వచ్చేసి బీసీఏలో 1266 మంది బీసీఏలోను, బీసీబీలో 2,750 మంది ఉన్నారు. అదేవిధంగా బీసీసీలో చూస్తే 266 రిజిస్టర్స్ జరిగాయి. బీసీడీలో 2,399 అప్లికేషన్స్ ఉన్నాయి. ఈలో వచ్చేసి 2,591 మెంబర్స్ రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. ఓకే, ఇక ఎస్సీ కేటగిరీలో చూస్తే SC1లో 117 మెంబర్స్ ఉన్నారు. SC2లో 259 మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా SC3లో 1,500 మెంబర్స్ ఉన్నారు. ఇక ఎస్టీలో చూసుకున్నట్లయితే 2,000 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇక ఓసీ ఈడబ్ల్యూఎస్ లో చూస్తే 1116 మెంబర్స్ అయితే రిజిస్టర్ చేసుకున్నారు. ఇక మైనారిటీ కింద 3,358 అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఎన్సిసి మార్క్స్ కూడా యాడ్ చేసి మీ ర్యాంక్ అనేది ఎక్కడికి మారింది, ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి, ఎంత పర్సెంటేజ్ అనేది ఇక్కడ ఇచ్చిన్నారు. ఎన్సిసి వెయిటేజ్ కూడా ఇచ్చి మీకు ఎన్సిసి వెయిటేజ్ వచ్చినంటే చూసుకోండి అనమాట. ఓకే, సో మీ ర్యాంకు మీ స్కోర్ కూడా మారిపోయింది. అది ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ఎస్ఆర్ నో,
లేదా మైనారిటీ అయితే ముస్లిం మైనారిటీ MSM అని ఇచ్చారు, ముస్లిం మైనారిటీ అనేసి. అది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. చూడండి ఎన్సీసీ స్కోర్ ఎట్లా యూజ్ అయిందో. ఒక క్యాండిడేట్ కి 492 మార్క్స్ వచ్చాయన్నమాట. సో ఎన్సీసీ వెయిటేజ్ వచ్చేసి 14.76 మార్క్స్ యాడ్ అయ్యాయి ఈ క్యాండిడేట్ కి. ఫైనల్ స్కోర్ వచ్చేసి వీళ్ళకి 506.76 అయిందనమాట. ఓకే, సో మెరిట్ లిస్ట్ లో 492 మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్ 506.76 మార్క్స్ తో ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఎన్సీసీ ఇంత వెయిటేజ్ అనేది పెరిగింది. ఇంతకుముందు పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంది, ఇప్పుడు వెయిటేజ్ మార్క్స్ అనేది యాడ్ చేస్తూ ఉన్నారనమాట ఎన్సీసీకి సంబంధించి. ఓకే, సో అది చూసుకోండి. సీరియల్ నెంబర్ 973లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను చెప్పాను అనమాట అది. సో ఎన్సీసీ కూడా యాడ్ చేశారనమాట. ఓకే, సో ఇక లిస్ట్ లో వచ్చేసి లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కూడా ఒకటి వచ్చింది. సో అవి చూసుకొని ఎందుకు నాట్ ఎలిజిబుల్ ఉందో, ఏమైనా మీకు ఎలిజిబిలిటీ ఉండే ప్రయత్నం గ్రీవెన్స్ ఏదన్నా పెట్టుకోవడానికి వీలవుతుందేమో నాట్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు చూసుకోండి. ఓకేనా, ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఎంతమంది ఉన్నారు ఓసీలో క్యాండిడేట్స్, కేటగిరీ వైజ్ ప్రతి కేటగిరీలోనూ ఎంతెంత మంది ఉన్నారు చెప్పానమాట. సో దాంట్లో మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో మన ర్యాంక్ మనం ఎక్కడున్నాము అనేది మీకు తెలిసిపోతుంది. సో కట్ ఆఫ్స్ మరొక వీడియోలో మళ్ళీ పూర్తిగా కట్ ఆఫ్స్ ఇచ్చి ఏ కేటగిరీకి ఎంత వరకు అనేది సీట్ రావచ్చు అనేది ఒక్కసారి చూద్దాం మనము. సో తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి కూడా చూద్దాము. ఇది వీడియో. మీరు గ్రీవెన్సెస్ వచ్చేసి తక్కువ టైం ఉంది. సో ఈరోజు 24th 26 ఎల్లుండి మధ్యాహ్నం వరకే ఉంది. ఏదైనా మీ నేమ్స్ కానీ చెక్ చేసుకొని తప్పు ఉన్నట్లయితే మీరు దాంట్లో అప్లై చేసుకోండి. మీ నేము, జెండరు, స్పెల్లింగ్స్ కానీ, ఫాదర్ ఇది మీకు ఓసీ నా కేటగిరీ. సో ఇక్కడ డిస్ప్లే చేసిన దాంట్లో ఏది మీకు మిస్టేక్స్ ఉన్నా కూడా మళ్ళీ మీరు సవరించుకోవడానికి టైం అన్నమాట. ఓకే, సో 28th వరకు మాత్రమే, 26th మాత్రమే, 6th వరకు మాత్రమే ఉంది. సో చూడండి ఇక్కడ 693 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేశారు. అంటే ర్యాంక్ 83 నుంచి 600 వాళ్ళందరూ అప్లై చేశారు. వీళ్ళు గాంధీ కావాలనుకుంటున్నారో ఏమో మరి. సో దయచేసి నేను చెప్పొచ్చేది ఏంటంటే 620 అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటాలో తీసుకోండి. ఓకే, ఆల్ ఇండియా కోటా కూడా వీళ్ళు అప్లై చేసే ఉంటారు. సో ఆల్ ఇండియా కోటాలో మీరు అనుకున్నటువంటి గాంధీ, ఉస్మానియా మీరు పెట్టుకునింటే, ఎయిమ్స్, జిప్మర్ కాకుండా వచ్చింటే మాత్రం ఇక్కడ వెబ్ ఆప్షన్సే పెట్టకండి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో నే మనకు వెళ్ళిపోయినంటే మంచిదన్నమాట. ఓకే, సో మీ ఎన్నుకున్నటువంటి క్యాండిడేట్కి సీట్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, సో ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీట్ రాసినటువంటి వాళ్ళు ఉంటే సో వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా వీడియో చేద్దాము. తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. సో వెబ్ ఆప్షన్స్ అనేది జాగ్రత్తగా ఇచ్చుకోండి. ఓకేనా, ఇది సో ఈ రోజు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.